వర్షం పడుతుందని తిరిగొచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర కూడా వర్షం పడుతుంది. సో, మేము ఆ రూమ్‌లోనే ఉంటూ వెయిట్ జేస్తున్నాము బయటికెళ్దామని. అండ్ మా ఫ్రెండ్ ముసుగుతన్ని పడుకున్నాడు. నాకు మాత్రం నిద్ర పట్టట్లేదు. సో, వాడిచ్చిన మిల్క్ పౌడర్, కాఫీ పౌడర్ అండ్ షుగర్‌తో ఒక కాఫీ తయారు చేద్దామని కెటిల్ గూడా ఇచ్చాడు వాడే కాంప్లిమెంటరీగా. వీటిలతో కాఫీ తయారు చేశాను. తీరా చూస్తే ఈ కాఫీ రైల్వే స్టేషన్‌లో మనకు అమ్ముతారు గదా! దానికన్నా చాలా వరస్ట్‌గా ఉంది. రైల్వే స్టేషన్‌లోదే బావుంటదనిపించింది ఇన్‌ఫాక్ట్. సో, బయటికెళ్ళి ఏదైనా తిందాం ఆర్ తాగుదామని చూస్తూ ఉంటే, ఈలోపు వర్షం ఆగిపోయింది. అండ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు అని నాకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. మా ఫోర్త్ ఫ్లోర్‌లో మాకు రూమ్ ఇచ్చారు కదా! అదే ఆ విజువల్. సో, ఇది మా రిసార్ట్ ఓవర్‌వ్యూ. అండ్ నేను మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు యాక్చువల్‌గా విజయవాడ నుంచి హుబ్లీ వరకు ట్రైన్‌లో వచ్చారు. వాళ్ళు బుక్ చేసుకున్న యాక్చువల్‌గా వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌లో టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో, వాళ్ళు హుబ్లీలో ట్రైన్‌లో వచ్చిన తర్వాత హుబ్లీ నుంచి కార్ తీసుకొనొస్తున్నారు. సో, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి నేను బయటికొచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు ఆ అతిరథ మహారథులు, ఉద్దండులు, పండితులు, బొగడాగాళ్ళు ఇప్పుడు దిగబోతున్నారు. వాళ్ళని మీరు చూడబోతున్నారు. ఈ విజువల్ ఎలా అనిపించిందంటే నాకు సాంబిగాడు దూదిక్కుతాడు. అయితేనే ఫేమస్. అప్పిగాడు చెరుకు రసం తీస్తాడు. అయితేనే సల్లగుంటది. ఇలాంటి ఒక వైబ్ వచ్చిందనమాట ఈ హౌలేగాళ్ళు వచ్చినప్పుడు. సో, నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.